ఒక తండ్రి, ఒక నాన్నగారు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు తన పిల్లలు. తల్లి కనపడుతుందేమో కానీ తండ్రి మాత్రం కనపడదు. అయితే అటువంటి తండ్రి చాలా మంది వచ్చి, అరే నీకు ఆడపిల్ల పుట్టింది, చిచ్చి ఏంటబ్బా ఆడపిల్ల పుట్టింది, ఏమన్నా నాకు చూడు ఒక పిల్లలు పుట్టారు, ఆహా ఎంత అదృష్టవంతులు అని చెప్పి హేళన చేస్తుంటారు ఆ తండ్రి. అలా హేళన చేస్తున్నప్పటికీ ఆ తండ్రికి మాత్రం తన కుమార్తె చాలా ఇష్టం. ఆ మాటలన్నీ విని ఎంతో బాధపడుతుంది, ఎంతో వేదన పడుతుంది, దుఃఖపడుతున్నాడు తన తండ్రి. కానీ ఏమవుతుంది, నా కుమార్తె విడిచిపెట్టింది అని ఎవరి మాటలు పట్టించుకోకుండా అని తన వద్ద ఆలోచించుకుంటూ, సరే నా కుమార్తె అనేది కాదు, నా కుమార్తె ఎవరైతే నేను ప్రేమిస్తాను అనుకుంటూ తను అలా వెళ్ళిపోతున్నాడు. అయితే తన కుమార్తె ఎంతో సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా తన తండ్రితో ఎంతో ఉత్సాహంగా, ఎందుకంటే ఈరోజు తన బర్త్డే, ఈరోజు తన బర్త్డే అంటే నా బర్త్డేకి మా నాన్నగారు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు, ప్రతి సంవత్సరం నా బర్త్డేకి గిఫ్ట్ ఇస్తారు అని సంతోషంగా ఉన్నారన్నమాట. వాళ్ళ నాన్నగారు చిన్నగా వచ్చి తనకు ఒక బ్రైట్ అని పిలిచి తనకు ఒక చిన్న లైన్ చేస్తాడు. ఆ కుమార్తె నవ్వుతుంది, తల్లి తన కుమార్తెను నవ్వులు పెట్టుకొని ఎంతో ఆనందంగా చేస్తుంది. తన కుమార్తె దగ్గర తీసుకుంటాడు. అలా తీసుకొని తన కుమార్తె తీసుకుని సంతోషంగా తన కుమార్తె ఎత్తుకొని అలా వెళ్ళిపోతాడు. అయితే అలా రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మళ్ళీ కొద్ది రోజులు, కొన్ని తర్వాత మళ్ళీ ఆ కుమార్తె బర్త్డే వస్తుందని సంతోషంగా ఎదురు వస్తుంది, సంతోషంగా ఉత్సాహంగా, అమ్మ ఈరోజు నా బర్త్డే, మా నాన్నగారు నాకు ఈరోజు మంచి గిఫ్ట్ ఇస్తారు. తండ్రి తన కుమార్తెకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తన కుమార్తె చేసి సంతోషంగా ఎంత హ్యాపీగా తండ్రి అని చెప్పి వాళ్ళ నాన్నగారు దగ్గర తీసుకొని ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంది. తన తండ్రి ప్రేమను మాత్రం విడిచిపెట్టలేదు. తన కుమార్తె పట్ల తన తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు. తన కుమార్తె కూడా ఎంతో సంతోషంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అలా కుమార్తె కొంచెం కొంచెంగా పెద్దది ఇలా గడుస్తుంది. ఆహా అబ్బా మరొక బర్త్డే వచ్చేసింది. వావ్, రోజు రోజు సంవత్సరం ఎదుగుతుంది కుమార్తె. ఆ కుమార్తె చేసింది తను సంతోషపడుతున్నాడు. ఆ తల్లి సంతోషపడుతున్నాడు, కుమార్తె సంతోషపడుతున్నాడు. అదే విధంగా ఆ కుమార్తె ఏమన్నగా మా నాన్నగారికి ఒక మంచి గిఫ్ట్ అని తనలో తాను ఆలోచించుకుంటుంది. అప్పుడు తన తండ్రి తన తెలియకుండా ఆ కుమార్తె వెతుక్కుంటూ అలా వచ్చాడు. వచ్చి డాడీ అని చెప్పేసి అవి చూసుకోవడం డాడీ కూతురు ఎంత సంతోషంగా ఉంటాడు. డాడీ నా గిఫ్ట్ డాడీ
బర్త్డేకి నాకు ఒక మంచి గిఫ్ట్ ప్లీజ్ డాడీ అని చెప్పేసి అమ్మ మాట్లాడితే ఓకే ఖచ్చితంగా నీకు మంచి గిఫ్ట్ నేను ఇస్తాను సరేనా అని నేను థ్యాంక్ యూ డాడీ అని సంతోషంగా ఎదుర్కొంటూ వెళ్ళిపోయాడు. అలా సంవత్సరాలు వచ్చాయి, రానే వచ్చేస్తుంది. మరి 2 నెలల్లో తన బర్త్డే రాబోతుంది. కుమార్తె సంతోషంగా వస్తుంది. వావ్, మరి 2 నెలలే నేను చెప్పేసి 15 years నాకు ఇస్తానన్నాడు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇస్తాడు అనే సంతోషంతో అలా తన ఫ్రెండ్స్ దాంతో పిలుస్తున్నారు, డాక్టర్ డాక్టర్ త్వరగాని త్వరగాని నా ఫ్రెండ్ ఏమైంది అని చెప్తే డాక్టర్ వచ్చి ఒకసారి తన స్టేట్ పెట్టి చూస్తున్నాను, టెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ నాన్నగారు ఎక్కడ అని చెప్పగలుగుతున్నాను. లేదు ఇంట్లో ఉన్నారండి, వెళ్ళి పిలుస్తారండి, త్వరగా పిలుస్తారండి అని చెప్పారండి. తన తండ్రిని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. హాస్పిటల్ అడుగుతున్నాడు, ఏమైంది ఏమైంది నా కుమార్తెకు అని అడుగుతుంది. డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు తల్లి అలాగే వింటూనే అలాగే పడిపోయాడు. ఏం జరిగింది నా కుమార్తె పడిపోయాడు. అలా వాళ్ళు నీళ్ళు చదివి అతన్ని బయలుదేరారు. లేదు నా కూతురు వరకు నేను ఏమైనా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, మళ్ళీ వస్తాను అని చెప్పి అతన్ని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాక రోజులు గడుస్తున్నాయి. 2 నెలల ముందుగా హాస్పిటల్లో పడిపోయిన తన కుమార్తె 2 నెలల పాటు హాస్పిటల్లో ఉంటుంది. 1 నెల రోజులు గడిచిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఇంకా 10 రోజుల్లో తన బర్త్డే ఉండగా చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అయ్యో నేను ఇంకా హాస్పిటల్లో వెళ్ళాలా అని అనుకోని తన ఫ్రెండ్స్ని కలవరించింది. వాళ్ళ ఫ్రెండ్స్ తనని తీసుకొని చిన్నగా కనిపిస్తున్నారు. నేను చెప్తున్నాను కొంచెంగా తన కోరుకుంటుంది. డాక్టర్ కూడా తనని కనిపిస్తుంది. ఓకే త్వరలో రావబోతుంది అనుకుంటుండగా సరే ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తుండగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన పరీక్షిస్తుండగా డాక్టర్ గారు నాకు బాగుంటుందా, కొద్ది రోజుల్లో నా బర్త్డే ఉంది, నేను వెళ్ళగలనా అని ఆ కుమార్తె అడుగుతుంది. డాక్టర్ ఖచ్చితంగా బాగా కోరుకుంటున్నావు, ఖచ్చితంగా ఉంటాను అని చెప్పి చాలా సంతోషపడింది. ఓకే అలా రోజులు గడిచిపోయి సంతోషంగా తను ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర వదిలిపెట్టారు. సరే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, వస్తాం బాగా జాగ్రత్త అలాగే మంచిది. వెళ్ళిపోయాక అప్పుడు మాకు చూస్తుంది, అరే మా నాన్నగారు ఇక్కడ, మా నాన్నగారు నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్, మా నాన్నగారు ఇంటి అని బయట వెతుకుతూ ఉంది. కనపడి అరే బాగా వేరే అరే హాలు బెడ్రూమ్లో ఎటు లేదు, అది ఎటు లేదు మా నాన్నగారు అని వెతుకుంటూ అలా తిరుగుతూ ఉంటే తనకు ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ తను తీసుకొని చదువుతుంది. హలో రైజీ, డాడీ ఎక్కడున్నావో అని వెతుకుతున్నావా? డాడీ నీకు ఒక ప్రామిస్ చేశాడు, నీ
4 years బ్యాక్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాము. నా 15th బర్త్డేకి నాకు ఏ గిఫ్ట్ ఇస్తావు డాడీ అని నేను అడిగాను కదా. నేను నీకు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను కదా. నేను నీకు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. నేను నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను కదా. నువ్వు ఆశపడినట్టుగానే అనుకున్నట్టుగానే నేను నీకు ఒక చాలా విలువైన గిఫ్ట్ ఇచ్చాను. ఆ గిఫ్ట్ నువ్వు ఈ లోకంలో ఎంత ఖరీదు పెట్టినా నువ్వు ఎక్కడ కొనుక్కోలేదు. అంత విలువైన బహుమానాన్ని నేను నాకు ఇచ్చాను. దీన్ని తీసుకో, నువ్వు సంతోషంగా ఉండు. నీ ముందు మీద ఎప్పుడు నువ్వు ఉండాలి. నువ్వు నన్ను ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు నీకు ఉన్నాను రైట్. నువ్వు నన్ను ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే అన్నిటికంటే రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. ఈ 15th బర్త్డేకి నేను నీకు ఇచ్చాను. అది నా నా ముందు ఈరోజు నీ లోపల ఉన్నది కాబట్టి నీకు తీసుకొని సంతోషంగా జీవించు. నీ గుండెలో కోల్పడిందని తెలిసి ఆ గుండెని ఎలా మార్చాలని అనుకుంటున్న సమయంలో నా గుండెని ఇచ్చాను తల్లి. నా గుండె నీలోనే ఉంది. నేను నీలోనే కోరుకుంటాను. ఇంతకంటే పెద్ద నీలోనే ఉన్నాను అని చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఐ లవ్ యూ సో మచ్. ఎంతో బాధపడుతుంది. తన వేదనని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. సమస్తాన్ని ఇచ్చిన నా తండ్రి నన్ను విడిచిపోయాడు. ఎస్, కానీ నా తండ్రికి నేను ఏమి ఇచ్చాను అనే ఒక ప్రశ్నలో మిగిలిపోయి కుంగిపోతున్న కుమార్తె. ఆ కుంగిపోతున్న కుమార్తె తన నాన్న గురించి ఒక చిన్న పాట రూపంలో తన జీవితంలో తన నాన్న ఇచ్చిన గిఫ్ట్సే తీసుకుంది, కానీ తన నాన్నకు ఏమి ఇచ్చిందని పడిపోయింది. చివరిగా చిన్న పాటను తెలియదు. ఈ పాట మీరు నిశ్శబ్దంగా వినండి. ఏదైనా ఆలోచన ఉంది ఆ పాట మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వారు పెట్టిన పాట దాన్ని అర్థం చేసుకుంటూ మీరు ఇంటూ ఆ పాటను ప్రయత్నించాలని ఆశిస్తున్నాను. ఆ బిడ్డ ఎంతో వేదన